నేను ఏబీసీడీ తెలీదు నాకు ఎడ్యుకేషన్ గురించి. నిజం చెప్పాలి ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇది ఎట్లా దీన్ని నడపాలనేది కూడా నాకు తెలీదు. ఒకటి మాత్రం నేను క్లియర్‌గా అది స్టార్టింగ్‌లోనే నేర్చుకునిందేమంటే, విద్యా సంస్థలు 3 రకాల వాళ్ళు ఆహ్, అంటే మేనేజ్‌మెంట్‌లో 3 రకాలుగా ఉంటుంది. ఒకటి బిజినెస్‌గా స్టార్ట్ చేసి నడిపేవాళ్ళుంటారు. బిజినెస్‌ను కూడా కంబైన్ చేసి ఎడ్యుకేషను, బిజినెస్ కంబైన్ చేసి నడిపేవాళ్ళుంటారు. ఆ తర్వాత ఎడ్యుకేషనే సొసైటీకి ఏదో చేయాలి అనే ఉద్దేశం చేసిన వాళ్ళుంటారు. మాది మూడో రకం. అంటే నాకు నా ఇక్కడేమంటే నాకు ఈ పిల్లలు నేనెప్పుడు కూడా మా విద్యార్థులని చెప్పను. నా పిల్లలు అంటాను నేను. వాళ్ళిప్పుడు ఈ యూనివర్సిటీలో చదివి పాస్ అయ్యి వేరే చోట ఎస్టాబ్లిష్ అయ్యుంటే కూడా నేను వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళయ్యి పిల్లలున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకొచ్చే వయసుకొచ్చింది. అయితే కూడా ఈరోజు కూడా నన్ను మా పిల్లలు అంటాను గానీ నేను వాళ్ళను మా అల్యూమినై స్టూడెంట్ అని చెప్పను నేను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా కర్ణాటకలో, బెంగుళూరులో వాళ్లకు ఈ రేవా యూనివర్సిటీ పైనే ఎందుకు అంత అభిమానం? యాహ్! ఆ రోజు అంటే 22 సంవత్సరాల వెనక 30, 40 మంది విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటే, ఆ 30, 40 మంది ఈరోజు 4000, 5000 మందికి పెరిగినారు ఆ నంబరు. హ్మ్. అది పెరగాలంటే వాళ్ళకున్న మా పైనున్న అభిమానం కావచ్చు, ఇక్కడున్న సౌకర్యాల గురించి కావచ్చు, లేదు ఇది ఇక్కడ ఏ యాజమాన్యం మన తెలుగు రాష్ట్రం నుంచి ఉండొచ్చు. లేదు ఇక్కడున్న ప ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్లకు ఇక్కడున్న సెక్యూరిటీ ఏదైనా కానీ ఇదంతా చూసి వస్తున్నారని నేను అనుకుంటాను నేను. నేను అది మాత్రం నిజం గట్టిగా చెప్పగలను. లేదు సార్. నేను చూసిన తర్వాత కూడా మీరు చెప్పింది నేను ఏకీభవిస్తా. అసలు సూపర్బ్ సార్ నిజంగా. ఆ! నేను ఈ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా కోవిడ్ వచ్చినప్పుడు మేమిక్కడ ఈ కోవిడ్ బెడ్‌లు 20 అరేంజ్ చేసాం. 10 సంవత్సరాల నుంచి మాదే ఇక్కడ అంబులెన్స్ హ్మ్. ఉంది. టోటల్‌గా మెడికల్ ఫెసిలిటీస్ ఉంది. ఒక మినీ హాస్పిటల్ మాదిరినే ఉంటుంది. డాక్టరు, ఓకే. నర్సెస్ 24/7 ఉంటారు. కోవిడ్ టైంలో మా అంబులెన్సు చాలా మందిని కాపాడింది. ప్రాణాలు కాపాడింది. ఓహ్! గ్రేట్. అంటే ఎప్పుడైతే 4000 మంది పిల్లలు క్యాంపస్‌లో హాస్టల్‌లో ఉన్నారో, ఆ తర్వాత 1500 మంది మాకు సిబ్బందున్నారు. 4, 500 మంది ఎంప్లాయీస్ కూడా క్యాంపస్‌లో ఉన్నారు. ఎప్పుడైనా గానీ ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఇప్పుడు ఒకటి ఒక ఎమర్జెన్సీ తప్ప మిగతావన్నీ ఇక్కడే చేయగలుగుతారు మా యూనివర్సిటీలో, మా హెల్త్ సెంటర్‌లోనే. అది కాకుండా 10 నిమిషాల లోపల ఎమర్జెన్సీ అయితే 10 నిమిషాల లోపల మా పేషెంట్‌ను హాస్పిటల్‌లో చేరుస్తారు. అంటే ఆ ఫెసిలిటీస్ ఆ కనెక్షన్స్ పెట్టుకున్నాం. ఒకటి హెల్త్ విషయంగా అయితే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంది. ఇంకా లైబ్రరీ ఫెసిలిటీస్ అంటే మాది సెంట్రల్ లైబ్రరీ ఉంది. హ్మ్. మార్నింగ్ 8 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. హాలిడేస్‌లో కూడా హాఫ్ డే ఉంటుంది. సాటర్డే, సండేస్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు పిల్లలకి హాస్టల్‌లో ఉన్న పిల్లలు వాళ్ళేదో షాపింగ్ పోవాలనో, లేదా ఇంకా ఎక్కడో పోవాలనుకుంటే 10 గంటలకు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఆ ఓకే. తర్వాత వాళ్ళు 4, 5 గంటలకు వాళ్ళు వాపస్ తీస్తారు బస్సుల్లో. ఓకే. మొత్తం అంతా గూడా మీరే చూసుకుంటారు అవును. దగ్గరుండి. అవును. ఓహ్! నైస్. గ్రేట్. అన్నిటికన్నా గూడా ఈ నాకు మన తెలుగు వాళ్ళంటే చాలా అభిమానం. కారణం ఏమంటే అక్కడి నుంచి వచ్చిన వాడిని ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని స్టేట్‌ల నుంచి వచ్చేవాళ్ళన్నా మా కర్ణాటకకు అయిన తర్వాత సెకండ్ హైయెస్ట్ అంటే మన తెలుగు రాష్ట్రం నుంచి వచ్చే పిల్లలు. అవును. అప్పుడు మొదట ఎవరైతే పిల్లలు ఇక్కడ చదివిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఈరోజు గూడా వాళ్ళ పిల్లలనో, వాళ్ళ మనవరాళ్ళనో, లేదా వాళ్ళ బంధువుల పిల్లలనో ఈరోజు గూడా వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేస్తూనే ఉన్నారు. మాకు ఆ నంబర్ తగ్గలేదు. నాకది ఒక రకమైన అభిమానం. నేను గూడా పిల్లల్ని ఇప్పుడు మార్నింగ్ నా రౌండ్స్‌లో పిల్లలు తెలుగు మాట్లాడుతుంటే నేను ఇమ్మీడియేట్‌గా వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తాను. మీరు ఏ స్టేట్ నుంచి, ఏ ప్రాంతం నుంచి, అంటే నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచా, లేదు వేరే చోట నుంచా అనేసి. కొంతమందంతా కాకినాడ గూడా అక్కడి నుంచంతా ఉన్నారు పిల్లలు. యాహ్! సార్. నేను వాళ్ళను క్రాస్ చేసేవాడిని. మీకు కాకినాడ, విజయవాడ లేదు విశాఖపట్నం అన్ని చోట్ల మంచి మంచి కాలేజీలు ఉన్నాయి గదా! ఎందుకు మీరు ఇక్కడొచ్చినారంటే వాళ్ళు
వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం నాకు భలే ఒక ప్రౌడ్‌గా ఉంటాను నేను. అంటే లేదు సార్ ఇక్కడ ఫెసిలిటీసు, ఈ డిసిప్లైను మాకు ఇక్కడ మా తల్లిదండ్రులనో, మా ఇల్లునో మాకేం గుర్తుకు రాదు. గుర్తుకురా ఆ ఫెసిలిటీస్ ఉంది. అంత కంఫర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అదొకటి మాకు ఎక్స్‌పోజర్ కూడా దొరుకుతుంది. బెంగుళూరు అంటే వేరే స్టేట్‌ది కావచ్చు, వేరే సిటీది కావట, వేరే కల్చర్‌ది కావచ్చు. మాకు ఎక్స్‌పోజర్ దొరుకుతుంది కాబట్టి వస్తున్నాం అనేసింది.